చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశానే. ఈవిడికి హత్యని ఎలా తెలిసింది? కొంపతీసి మా మీదైతే అనుమానం కలగలేదు కదా? ఇప్పుడు మనం ఏమీ తెలియనట్టుగానే ఉండాలి. గట్టిగా మాట్లాడితే నా మీదే అనుమానపడచ్చు. ఏంటి మేడం, మా నాన్నది ఆత్మహత్య కాదా? ఎలా చెప్తున్నారు? మీ నాన్నగారికి ఒక చెయ్యి సరిగా పనిచేయదు, ఒక కాలు సరిగా పనిచేయదు. అలాంటిది అంత హైట్లో ఉన్న ఫ్యాన్కి కుర్చీ వేసుకొని ఎలా ఊరేసుకుంటారు? ఆ ఫ్యాన్కి ఇంత బరువున్న మనిషి గట్టిగా ముడివేయాలంటే కంపల్సరిగా 2 చేతులు ఉపయోగించాలి. మీరన్నదే కరెక్ట్ మేడం. మంచినీళ్ళ గ్లాసు సరిగ్గా పట్టుకోలేడు. అలాంటిది అంత గట్టిగా ముడివేయగలిగాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. అంటే మీరనేది ఆ దుర్మార్గుడు శుక్లాన్ని చంపేసి ఇలా ఆత్మహత్యగా చూపించాడంటారా? అంతే అయ్యుంటుందండి. ఆ దొంగ సచ్చినోడే ఈ దేవుణ్ణి పొట్టన పెట్టుకొని ఉంటాడు. చంపింది వాడు కానప్పుడు వాణ్ణి చంపి ఏ లాభం? చంపింది శుక్లా కాదా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? వాడు తప్పితే మాకు శత్రువులు ఎవరూ లేరు. మా మామగారిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది మేడం? మీరే కావాలని కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ శుక్ల మీకు ఎంత ఇచ్చాడో తెలియదు కానీ సారీ. మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఆ శుక్లాన్ని చంపలేదంటానికి ఆధారాలు ఏంటి మేడం? అవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం చెప్పగలుగుతున్నాం. వాడు కాకుంటే ఇంత మంచి మనిషిని పొట్టన పెట్టుకుని వాడెవడో పురుగులు పట్టిపోతాడండి. ఆ శుక్ల చంపలేదనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు మీరు. మరి ఎవరు చంపారు? దానికి ఆధారాలు లేవా మేడం? ఆధారాలే ఉంటే మీతో గిన్ని మాటలు ఎందుకు పడతాం భయా? గాని బొక్కలేసాను, బొక్కలు చుగురసురా చేయకపోతుండే ఇప్పటిదాకా. సరే, అంత్యక్రియలు ఎప్పుడు చేస్తున్నారు? ఇవాళే మేడం. సూర్యాస్తమయం అయ్యేలోపు చేసేయాలి మేడం. అదేంట్రా మంచోడా, తిరుపతిలో మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆయన రావద్దా? అగో గాయనేమన్నా దుబాయ్లో ఉన్నాడా? వీసా వేసుకొని రానింకే. గీడిన తిరుపతి కదా, గంటలో వస్తాడు. చెప్పండి. ఆయనకి కబురు అందిందా? ఈ దుఃఖంలో ఉండి బాబాయ్ సంగతే మర్చిపోయాను మేడం. అయినా ఆయన వచ్చి ఏం చేస్తాడు? మనిషి లేనప్పుడు ఎవరొచ్చి ఏం చేయగలరు మేడం? బాగా చెప్పారు. సూర్యాస్తమయం లోపే అన్ని పనులు కానిచ్చేద్దాం. ఏదోట్లే, ఏదో కరెక్షన్లు నువ్వును. అమ్మడో త్వరగా రెడీ కామ్మడో. ఒళ్ళు ఎలా ఉంది? పోనీలే, నా పెళ్లి గురించి మాట్లాడి మానేసి ఒకదారు ఊరుకున్నాను. మర్యాదగా నా యూనిఫామ్ ఎక్కడ పెట్టావో చెప్పు. నేను చంపినా సరే నేను చెప్పను. నిన్ను చంపడం ఎందుకు? నేనే వెతుక్కుంటా. నీకు ఆవేశమే తప్ప వేరే ఉపయోగమే లేదమ్ముడు. అది నీకు కనిపించదు. ఎంత ఒక్క అరగంట పట్టు చీర కట్టుకొని ఉండు. వస్తారు, చూస్తారు, వెళ్తారు, అయిపోద్ది. దీనికి ఇంత రాద్దాంత అవసరమా? అమ్మా, పిచ్చి పిచ్చి వేషాలేకు. మర్యాదగా నా యూనిఫామ్ ఎక్కడుందో చెప్పు. నేను చెప్పనుగా, నువ్వెంత ఎదిగినా అది దొరకదుగా. ఇదిగో అమ్మడో, ఈ రచ్చదేనికి? ఆ వచ్చేవాడు ఎలాగో నీకు నచ్చడు. అదేదో వాళ్ళ ముఖం మీద చెప్పేసేయి. ఇదిగో సుబాసు, ఇట్లాంటి ఎదవ సలహాలు ఇచ్చావనుకో. అమ్మడు, నా ఫోన్ ఎందుకు లాక్కున్నావో చెప్తా. అన్నయ్య గారు, పెద్ద ఇది జరిగిపోయిందండి. మా అమ్మాయి అదే పెద్దమ్మడు కిరణ్ లేదు, ఇన్స్పెక్టర్ అమ్మడే జీవితంలో పెళ్లి చేసుకోనని ఇప్పుడే జస్ట్ 3 minutes బ్యాక్ నా మీద ఒట్టేసి చెప్పిందండి. అన్నయ్య గారు, ఇక మీరు రానక్కర్లేదు. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా
ఈ ఒట్టు విషయం చెప్పండి. ఉంటాను. నమస్తే. అవ్వా, ఇది అన్యాయం అమ్ముడు. మీ అమ్మ గొంతు భలే మిమిక్రీ చేసావమ్మడో. అంతా నాటాలంటే వచ్చింది. అమ్మా చెప్పు, నా యూనిఫామ్ ఎక్కడ? చెప్పకపోతే ఫోన్ నేలకేసి కొడతాను. ఆ, వద్దు. ఆ మంచం కింద ఉంది, తీసుకో. ఇదిగో అమ్మడు, ఇప్పుడు తప్పించుకున్నానని సంబరపడమాక. ఆ, నీ పెళ్ళికైతే ఆలస్యం కావచ్చు గాని కావడం మాత్రం పక్క. అమ్మడు కాఫీ నువ్వే తాగు. నీకు నాకు తులసి, ఇదంతా నీ అదృష్టమే. పెళ్ళైతే అవుతుందనుకున్నాను, కానీ తర్వాత ఎలా అని చాలా ఆలోచించాను. కానీ పంతులు గారు దేవుడల్లే మనకి ఈ అడ్రస్ ఇచ్చారు. అవును శ్రీను, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అంటారు. కానీ మన విషయంలో దేవుడు వరం ఇవ్వలేదు, కానీ పూజారి వరం ఇచ్చాడు. పద తులసి. సార్ 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 ఎవరు? సార్ కోసం వచ్చాం. పంతులు గారు పంపించారు. ఓ అన్నా, అన్నా. ఎవరు? నమస్కారం సార్. గుళ్ళో పూజారి గారు పంపారు. ఈ ఇంటి అడ్రస్ ఇచ్చారు. ఏ గుడి, ఏ పూజారి? అదేనండి, గాంధీనగర్, స్ట్రీట్ నెంబర్ 10, శివాలయం గుళ్ళో పూజారి. మీకు ఫోన్ కూడా చేస్తామన్నారు. నాకెవరూ ఫోన్ చేయలేదు. ఒకవేళ అడ్రస్ ఇది కాదేమో. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అది కాదు సార్, ఇదే ఇంటి అడ్రస్ ఇచ్చారు. మీకు ఫోన్ కూడా చేస్తానన్నారు. ఎవరూ ఫోన్ చేయలేదని చెప్తున్నాను కదమ్మా, మీరు వెళ్ళండి. అదేంటన్నా, చేతికి దొరికిన వాళ్ళని ఎందుకు వదిలేసావు? ఆ మాత్రం టెన్షన్ పెట్టకపోతే కిక్ ఎలా వస్తుందిరా? ఇప్పుడు పిలువు వాళ్ళని. ఏంటి తులసి, పూజారి గారు ఫోన్ చేస్తానన్నారుగా, చేయకపోవడం ఏంటి? మనం పూజారి హెల్ప్ చేస్తాడని పెళ్లి చేసుకోలేదు కదా, పద వెళ్దాం. సరే. బాబు ఆగండి, సార్ రమ్మంటున్నారు, రండి రండి. రండి రండి. రండి రండి. ఇప్పుడే పూజారి ఫోన్ చేశాడు. ఎవరికో అర్చన చేయిస్తున్నాడంట, అందుకే ఆలస్యమైందన్నాడు. మీ గురించి అంతా చెప్పాడు. చూడండి, నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తా. నీకు గాజువాక్లో వేరే కంపెనీ ఉంది, దానిలో ఉద్యోగం ఇస్తా. ఇద్దరికీ కలిపి జీతం 60,000 వరకు ఇప్పించగలను. ఇష్టం ఉంటే ఓకే. ఇదే నేను మీకు చేయగలిగే హెల్ప్. లేదంటే వెళ్ళొచ్చు. రియల్లీ థాంక్స్ థ్యాంక్ యూ సార్, సో మచ్ సార్. తప్పకుండా చేస్తాం. ఆగండి ఆగండి. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నువ్వు ఇప్పుడే గాజువాక్ వెళ్ళు. రోడ్డు మీదకి 225 నెంబర్ బస్ వస్తుంది. తెలుసు సార్ అది. గుడ్ గుడ్. గాజువాక్ బస్ స్టాండ్ దిగ్గానే నాకు ఫోన్ చేయి. సరే సార్, వస్తాను తులసి. జాగ్రత్త. దుర్గా, చెప్పండి అయ్యగారు. ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. సరే అయ్యగారు. రామ్మా.